రియల్ ఎస్టేట్ టీవీ వీక్షకులకి నమస్కారం. తెలంగాణ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కీలకమైన భూమి సమస్యపై దృష్టి మళ్లించింది. ధరణి ఇతర భూ సమస్యలపై ఏం చేయాలి, ఏం చేస్తే ఈ సమస్యల నుంచి రైతుల్ని బయటపడేయచ్చు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. అధికారులు ఈ సమస్య మీద పనిచేస్తున్న వ్యక్తులందరినీ కూడా ప్రభుత్వం ఆహ్వానించి పరిష్కార మార్గాలు వెతికే ప్రయత్నం చేసింది. అందరికీ తెలుసు, ధరణి ఒక చిక్కుముడిగా ఉంది. భూమి రికార్డుల్లో ఉన్న గందరగోళాలు, కంప్యూటర్లో రికార్డులో ఉన్న గందరగోళాల వల్ల రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో ధరణి సమస్య, సాదా బైనామాలు, నిషేధ జాబితాలో ఆస్తులు చేరిపోవటం, పట్టాభూములు చేరిపోవటం, పోడు భూముల సమస్య, ఇట్లా రకరకాల ఉన్న అన్ని రకాల సమస్యలపైన ఏం చేస్తే బాగుంటుందని ఒక సమాలోచన జరిగింది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది రాబోయే రోజులలో ధరణి సమస్యకు పరిష్కారంగా? ఒకటి, ఏం జరగబోతుందో అర్థం చేసుకోవాలంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఏం చెప్పింది, మేనిఫెస్టోలో కావచ్చు, ఇతర సందర్భాల్లో కావచ్చు, రివ్యూ మీటింగ్లో ఏం జరిగింది అనే వాటి దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఒక 3-4 కీలకమైన మార్పులు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మొట్టమొదటిది, కాంగ్రెసే చెప్పింది ధరణి స్థానంలో భూమాత పేరుతోటి ఒక కొత్త విధానం, కొత్త సాఫ్ట్వేర్, కొత్త వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొస్తామని. అది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ధరణిలో ఉన్న డేటా భద్రత మీద అనుమానాలు ఉన్నాయి. ధరణి సాఫ్ట్వేర్ ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించట్లేదు, ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో ఉంది, వారు నిర్వహిస్తున్నారు. అట్లా కాకుండా అన్ని రాష్ట్రాల లాగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కంప్యూటర్ రికార్డు ప్రభుత్వం అజమాయిషిలో ఉండాలి, ప్రభుత్వం చేతిలో ఉండాలనే ఆలోచన ఉంది. కాబట్టి ధరణి స్థానంలో కొత్త విధానం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కొత్త విధానం ప్రభుత్వ శాఖ ఎన్ఐసి కావచ్చు, మరొక ప్రభుత్వ సంస్థ చేతిలోనే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమి రికార్డులు ఉంటే భూ యజమాని చేతిలో ఉండాలి, లేదా ప్రభుత్వం చేతిలో ఉండాలి, థర్డ్ పార్టీ చేతిలో ఉండకూడదు. కానీ ఈ రోజున ధరణిలో ఉన్న డేటా అంతా కూడా థర్డ్ పార్టీ నిర్వహిస్తుంది. అలా జరగకూడదు అనే ఒక ఆలోచన కనపడుతుంది. అది జరగాలి అంటే కొత్త సాఫ్ట్వేర్ కావాలి, లేదా ఉన్న సాఫ్ట్వేర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దాంతోపాటుగా ఈ రోజులో ఉన్న ధరణిలో ఉన్న సమాచారాన్ని సవరించి మాత్రమే కొత్త వెబ్సైట్లకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని భావిస్తున్నా. దాంతోపాటు ఈ ధరణిలో ఉన్న అంశాలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని ప్రభుత్వం ఆలోచన కనబడుతుంది. మనం చాలా సందర్భాల్లో విన్నాం కూడా. దాంతోపాటు కమ్యూనిటీ ఆడిటింగ్ కూడా, అంటే గ్రామ స్థాయిలో కూడా రికార్డుల పరిశీలన జరిగి రికార్డులో ఉన్న తప్పుల్ని గుర్తించి సవరించిన రికార్డు ధరణికి వెళ్ళే అవకాశం. అంతేకాదు, ఈ రోజున ధరణిలో చేస్తే ఏ సవరణలు కూడా చట్టబద్ధత లేదు. ఎందుకంటే ఆర్ఓఆర్ యాక్ట్ కింద నిర్వహించబడుతున్న ధరణి వెబ్సైట్ ఏదైతే ఉందో, ఆర్ఓఆర్ చట్టం కింద రూల్సే లేవు. ఏ సెక్షన్ ప్రకారం జిల్లా కలెక్టర్ ఈ సవరణ చేస్తున్న దానికి కూడా ఎలాంటి క్లారిటీ లేని ఈ సందర్భంలో ప్రభుత్వం ఆర్ఓఆర్ చట్టంలో కావచ్చు, ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు చేయటం కానీ, లేదా ఆర్ఓఆర్ చట్టం కింద నియమాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ప్రభుత్వం తెస్తుందనే భావిస్తున్నాం. ఇక సాదా బైనామా విషయానికి వచ్చినట్లయితే హైకోర్టులో పెండింగ్ కేసు ఉంది. ఆ నేపథ్యంలో సమస్యకు పరిష్కారం కావాలంటే ఆర్ఓఆర్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్ఓఆర్ చట్టంలో సాదా బైనామా క్రమబద్ధీకరణకు నియమం పెడితే తప్ప 9 లక్షల దరఖాస్తులకు మోక్షం ఉండదు. ప్రభుత్వం ఆ వైపున ఆలోచిస్తుందని అనుకుంటున్నాం. ఇక నిషేధ జాబితాలో చేరిన పట్టాభూములు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగింపు కోసం ఇప్పుడు చాలా పెద్ద చిక్కుగా మారింది. కొన్ని లక్షల ఎకరాల పట్టాభూమి పొరపాటునో మరో కారణంతోటో నిషేధ జాబితాలో చేరిపోయినాయి. ఆ నిషేధ జాబితాలో ఉందని చెప్పి చిన్న చిన్న ప్లాట్లు ఉన్న వాళ్ళు కూడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడుతున్న సందర్భంగా నిషేధిత జాబితాని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలనే ఆలోచన కూడా కనపడుతుంది. ఈ ప్రక్షాళన కూడా గ్రామ స్థాయికి జాబితాలో తీసుకెళ్లి ప్రక్షాళన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వీటితో పాటుగా చట్టాలలో గందరగోళం తొలగించే ఒక ప్రయత్నం జరగాలి. ఇన్ని చట్టాలు అవసరం లేదు. భూములకు సంబంధించి సమగ్రంగా ఒక చట్టం ఉన్నట్లయితే గందరగోళం పోతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో మాట్లాడుతున్న భూముల సర్వే గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జరిగితే తప్ప చాలా చిక్కుముళ్ళు తీర్చే పరిస్థితి కూడా లేని ఈ నేపథ్యంలో భూముల సర్వే జరగాలి. దాంతోపాటుగా 2025 నాటికి అన్ని రాష్ట్రాలలో తేవాలనుకుంటున్న టైటిల్ గ్యారంటీ చట్టం ఏదైతే ఉంటుందో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ వైపున ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చాలా సందర్భాలలో ఇదే కార్యక్రమం ద్వారా ఈ ధరణి గురించి కావచ్చు, ఇతర అన్ని అంశాల గురించి మాట్లాడుకున్నాం. తెలంగాణ ప్రజానీకం తరపున తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారనే అంశాలతోటి ఒక 15 అంశాలని తీసుకొని ప్రజల భూమి మేనిఫెస్టోగా ముందుకు తీసుకొచ్చినాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ మేనిఫెస్టోలో ఏముంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో భూమి హక్కుల చిక్కులు తొలగిస్తేనే ప్రగతి సాధ్యమవుతుంది. రైతు బాగుండాలన్నా,
ప్రగతి సాధ్యం కావాలన్నా భూమి ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాలి. భూమి ప్రశ్నకి ఒక్కసారన్నా సమగ్రంగా పరిష్కారం చూపితేనే అభివృద్ధి సాధ్యమవుతున్న నేపథ్యంలో మళ్ళొకసారి భూమి ఎజెండా ప్రభుత్వ ఎజెండా కావాలి, భూమి ఎజెండా అందరి ఎజెండా కావాలి. అది వ్యవసాయ భూమి కావచ్చు, వ్యవసాయేతర భూమి కావచ్చు. ఈ 2 రకాల భూమి హక్కుల చిక్కులు కొత్త ప్రభుత్వం సత్వరమే పరిష్కారం చేసే అవకాశాలు కనపడుతున్న నేపథ్యంలో రైతాంగం, భూ యజమానులు కూడా జాగ్రత్త వహించాలి. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు అవకాశాలు కల్పించినప్పుడు వెంటనే మనం పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. ఇంతకు మునుపులాగా ఏళ్ల తరబడి మన హక్కుల మీద కూర్చొని ఎప్పుడో పోయి రికార్డు సవరించాలంటే కుదిరే పరిస్థితి లేదు కాబట్టి జాగరూకత ఉండాలి. భూ యజమానులు కూడా, ప్రభుత్వం కూడా వెనువెంటనే ఈ సమస్యల పరిష్కారానికి కృషి కొనసాగించాలని కోరుకుంటున్నాం. Please do like, share and subscribe to Real Estate TV.